యుద్ధంలో గెలుపోటములు ఉండవు, నష్టాలే. నేను గెలిచాను అని చెప్పుకోవడం తప్ప నష్టాలు విపరీతంగా ఉంటాయి. ఓ రకంగా ఇరాన్ కంటే యుఎస్కే నష్టం ఎక్కువ ఉంటుంది. ఆల్రెడీ $38 ట్రిలియన్ ఉన్నారు, దానికి $1 ట్రిలియన్ ఏబో ఇంట్రెస్ట్ కడుతున్నారు. సో ఇప్పుడు ఈ యుద్ధాల వల్ల కూడా నష్టం కదా. మిలిటరీ బేసిస్ కూడా 9 బేసిస్ కొట్టేశారు. మరి వాటి అన్నిటి మీద రీకూప్ చేసుకోవాలంటే చాలా కష్టం కదా. సో ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ అవుద్ది. సో నష్టం ఎక్కువ యుఎస్కే ఉంది ఒక రకంగా చూస్తే. స్టాగ్ఫ్లేషన్ కూడా ఉంది అక్కడ. సో స్లోవర్ గ్రోత్ ప్లస్ పర్సిస్టెంట్గా ఇన్ఫ్లేషన్ హైలోనే ఉందనుకోండి, పరిస్థితి ఎవరికి ఇబ్బంది? వాళ్ళకే ఇబ్బంది. సో ఇన్ఫ్లేషన్ కూడా కొంచెం ఈజ్ అవ్వాలంటే ఇట్లాంటివి జియో పొలిటికల్ టెన్షన్స్ ఉండకూడదు, ఎకనమిక్ కన్సర్న్స్ నెగిటివ్గా ఉండకూడదు. సో ఇవన్నీ కూడా కోరి తెచ్చుకుంటున్నట్టుంది వాళ్ళు ఓ రకంగా. డెట్ ఇంకా $40 ట్రిలియన్ చేసుకుందాం అని ఉద్దేశం ఉందేమో. డెట్ 40 అబౌవ్ 40. సో 1.5 ట్రిలియన్ ఇంట్రెస్ట్ కడితే బెస్ట్ అనుకుంటున్నారేమో. ఈ రకంగా అందరినీ ఇబ్బంది పెట్టి వాళ్ళు ఓ రకంగా కూర్చున్న కొమ్మని నరుక్కోవటం అంటే ఇదేనేమో ఒక రకంగా. సో 100% వాళ్ళే ఇబ్బంది పెడుతున్నారు, వేరే వాళ్ళు ఇబ్బంది పెట్టింది అని కాకుండా వాళ్ళే ఇబ్బంది పెడుతున్నారు. సో ఇది ఎంత త్వరగా ఆగితే అంత మంచిది, వాళ్ళకే మంచిది, ఫస్ట్ యుఎస్కే మంచిది. ఇరాన్కి ఏముంది ఇప్పుడు? ఇరాన్ ఆల్రెడీ అంత ఇదిలో లేదు కదా. ఆయిల్ కూడా 45 సంవత్సరాల నుంచి అమ్ముకొని వెళ్ళే ఆయిల్ ఉంది. ఇది వాళ్ళకి ఇన్ఫ్లేషన్ ఎక్కువ ఉంది. సో ఇప్పుడు వాళ్ళకేం పెద్ద ఫరక్ పడదు. ఫరక్ పడేది ఏమంటే యుఎస్కే. యుద్ధం ఎక్స్టెండ్ అయిందా ఆ భయం ఆయనలో వస్తుంది, వెన్నుపూసలో వెనుకొస్తుంది. అబ్జర్వ్ చేయండి, స్టేట్మెంట్స్ ఇస్తున్నారు, అందరు నాకు హెల్ప్ చేయండి, మనం ఇది చేద్దాం, స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ ఓపెన్ చేద్దాం. ఎవరు ముందుకు రావట్లా, ఎల్ఐసి మొత్తం ఎవరు రావట్లా. ఇంకా అర్థమైపోయింది ఆయన పొజిషన్.